చేశాడండి దశమస్కంధంలో. ఈలోగా రావలసిన వాళ్ళందరూ రానే వచ్చేసారు. శివరాత్రి నాడు భక్తులు గుడికి వచ్చేసినట్టు వచ్చేసారు అందరూ. వచ్చేస్తే ఆవిడ అనుకుంది, ఏమిటి ఇంతమంది వచ్చారు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి టీవీలో ఏమైనా సీరియల్లా ఏమిటి అనుకుని ఏమిటమ్మా మీ అందరూ వచ్చారు అని అడిగేది. అడిగేటప్పటికీ కృష్ణ పరమాత్మ, అమ్మ నేను నీ దగ్గర పడుకుంటానమ్మా అని చెప్పి ఒళ్ళోకి వచ్చి పడుకుని ఎప్పుడూ అమాయకత్వం ఒకటి అమ్మ పవిట కొంగు తీసి వేలుకు చుట్టేసుకుని ఇలా నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళ వంక అమ్మ వంక చూస్తుండేవాడు. ఇప్పుడు ఆ వచ్చిన గోపకాంతలందరూ చెప్తున్నారు. ఆవిడంది, అమ్మా నువ్వు ఏమిటో పెద్ద మా అబ్బాయిని పొంగిపోతున్నావు, కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? తల్లిపాలు లేకపోతే ఆవు పాలు పడతారు. బాలింతలు అయ్యో పిల్లాడికి పాలు పడదామని చెప్పి ఇంక సాయంకాలం అవుతోంది అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుల పాలు ఈ వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేసేవాడు. ఆ దూడలన్నీ వచ్చి శుభ్రంగా ఆవుల పాలు తాగేస్తుంటే ఎదురుకుండా చెట్టు కొమ్మ ఎక్కి కూర్చుని అయ్యయ్యో కృష్ణ దూడలను వదిలేసావా అని మేమందరం బాధపడుతుంటే చక్కగా నవ్వుతూ కూర్చునేవాడు చెట్లు ఎక్కి, మాకు దొరకడం. ఇంకో ఆవిడంది, ఎంత దెప్పి పొడిచిందో చూడండి. ఇంక అసలు క్రమశిక్షణ లేదమ్మా, మీ పిల్లడికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేశాడో తెలుసా? మా ఇంట్లో పాలన్నీ కుండల్లో ఎర్రగా కాచాం, అర్రటి తెట్టు కడితే అట్లాంటి పాలు చక్కగా గోరువెచ్చగా ఉంటే పిల్లలందరినీ తీసుకుని చప్పుడు లేకుండా ఇంట్లోకి వచ్చేసి కుండలు ఎత్తేసి గుడుగుడు పాలన్నీ తాగేసి కొని వెళ్ళిపోయాడా? ఆ కడవలన్నీ కింద బారేసి వాటిని తొక్కుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు బోర్లించేసి. పాలు పోయే కడవలు పోయే. ఇది ఎక్కడ పిల్లాడమ్మా? ఒకరికి పెట్టడం అన్నది అసలు లేకుండా ఎప్పుడు తన కోసమే దాచుకునే వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. ఇలా పెట్టడం రాని ఇంట్లోంచి అలా తీసుకెళ్ళిపోవడం లక్ష్మీదేవిని నారాయణ